హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్షీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో అయితే కొబ్బరి పులిహోర చూపిస్తున్నాను అనమాట. నేను కొబ్బరితో పులిహోర చేశానండి. ఈరోజు దేవుడికి నైవేద్యంగా ప్రసాదం పెట్టడం జరిగింది. సో సింపుల్ ప్రాసెస్ అనమాట. సో ముందుగా మనం ఒక మిక్సీ జార్లో ఒక స్పూన్ జీలకర్ర అండ్ ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక 2 పచ్చిమిర్చిని, మీరు రైస్ తీసుకునే క్వాంటిటీని బట్టి స్పైసీనెస్ పెంచుకోండి. నేను ఇక్కడ 3 తీసుకున్నాను 2 గ్లాసుల రైస్కి. అండ్ ఒక కప్పు పచ్చి కొబ్బరి, గుప్పెడంతా కొత్తిమీర వేసి వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. సో ఆయిల్ వేడవగానే అందులో ఒక 2 స్పూన్స్ వరకు పల్లీలు తీసుకోండి. పల్లీలు అనేవి మంచిగా ఫ్రై అవ్వాలి. అలా అని చెప్పి హై ఫ్లేమ్ పెట్టకండి. సో కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయండి. ఒక హాఫ్ టీ స్పూన్ శనగపప్పు అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి అన్నీ బాగా ఫ్రై చేయండి. అవి ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపులో ఎండుమిర్చి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేయండి. నేనైతే ఎండుమిర్చి ఒక 3 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు వేయండి. పోపు అంతా మిక్స్ చేసేసి అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని యాడ్ చేయండి. సో మనం కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసి సో అది వేసేసి బాగా కలిపేసేయండి. సో పోపు అంతా కూడా మంచిగా కొబ్బరి పేస్ట్కి మిక్స్ అవ్వాలి. సో మనం చేసేది కొబ్బరి పులిహోర కదా. నెక్స్ట్ కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ వేయండి. నేనైతే ఇక్కడ ఒక 1 స్పూన్ వరకు వేసాను. నెక్స్ట్ నేను నిమ్మకాయ జ్యూస్ వేసాను అనమాట. ఒక పెద్ద సైజు నిమ్మకాయలు 2 కట్ చేసి తీసుకున్నాను. నిమ్మ జ్యూస్ కూడా యాడ్ చేశాను ఈ పోపులోనే. అన్నంలో వేస్తే సరిగా మిక్స్ అవ్వదండి. పోపులో వేసుకున్నట్టయితే మంచిగా మిక్స్ అవుతుంది. కొబ్బరి తురుముతో పాటు కొబ్బరి పేస్ట్ అండి, కొబ్బరి పేస్ట్తో పాటు బాగా మిక్స్ అవుతుంది. ఆ తర్వాత వేడి రైస్ని వేసేయండి. పుల్లలుగా వండుకున్న రైస్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా సింపుల్గా మనం కొబ్బరి పులిహోర అన్నం అయితే రెడీ చేసుకోవచ్చండి. చాలా ఈజీ. సో మీకు నచ్చితే తప్పకుండా రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. లెమన్ కరెక్ట్ సరిపోయేటట్టు పిండుకుంటే మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అన్నమాట. అండ్ అలాగే నేను ఈరోజు ఈ ప్రసాదం అయితే దేవుడికి పెట్టానండి. కొబ్బరి పులిహోర అన్నాన్ని రెడీ చేసి నేను దేవునికి నైవేద్యంగా పెట్టాను. చాలా బాగా కుదిరింది. సూపర్ టేస్ట్తో వచ్చిందనమాట. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ నవరాత్రులలో ఏదో ఒక రోజు దేవుడికి ఇలా కొబ్బరి పులిహోర అన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి. అండ్ మన రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.